బీజేపీ పార్టీ కూడా ఇవాళ వాళ్ళ బాధ్యతను మర్చిపోయి మాకు సంబంధం లేదని వ్యవహరిస్తూ ఉంది. ముస్లింలు తీసేస్తే ఇస్తామని చెప్తుంది. ముస్లింలను పంపిణీ వేరు, ముస్లిం తీసేస్తే మేము అమలు చేస్తాం. మరి 10% మీరు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లిమ్స్ లేరా? ముస్లిం లేకుండా మీరు 10% రిజర్వేషన్ ఇచ్చారా? ఆల్రెడీ రిజర్వేషన్ ఇచ్చింది మీరు. గుజరాత్లో మీరు పరిపాలించే గుజరాత్లో ఇచ్చిర్రు, రాజస్థాన్లో ఇచ్చిర్రు, యూపీలో ఇచ్చిర్రు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ ఇచ్చిర్రు. దేశవ్యాప్తంగా ఏ ఒక్కడు అడిగితే మీరు 10% ధర్నా లేదు. ఈడబ్ల్యూఎస్లో ముస్లింలకు కూడా ఇచ్చిర్రు. ఆ ముస్లింలకు ఇక్కడ ఇచ్చిరని బూచి చూపి మీరు తప్పించుకోవడం, ఇది మోసం చేయడమే. బీసీ ముఖ్యమంత్రిని ఇస్తాను, ప్రధానమంత్రే బీసీ ఉన్నాడు. ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు కేంద్రంలో, బడ్జెట్ లేదు కేంద్రంలో. ఒక ముఖ్యమంత్రితోనే బీసీల జీవితాలు బాగుపడతారు, ఎవరు నమ్మరు. అన్నిట్లో రావాలి, మంత్రి పదవులలో రావాలి, ఎమ్మెల్యేలో రావాలి, ఎంపీలో రావాలి, చైర్మన్ రావాలి, ప్రతి ఒక్క దానిలో రావాలి. ఇలా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆ రోజు ఉన్న వాళ్ళు కానీ ఈరోజు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ కమిట్మెంట్తో ఉన్న వాళ్ళే, సిద్ధాంతాలకు కట్టుబడినటువంటి వాళ్ళే ఒక జతగా ఏర్పడ్డాం. ఈరోజు మాకు న్యాయం జరుగుతున్నటువంటి భావంతో ఉన్నాం. 42% వస్తే ఒక రాజకీయ వారసులు వస్తారు అని అనుకున్నాం. కానీ ఇది పచ్చి మోసంతో, అడుగడుగున మోసంతోనే ముందుకు పోతుంది. బిల్లు